హాయ్ ఫ్రెండ్స్, ఒక చక్కటి కథానికతో వచ్చేసింది మీ అభిమాన హిమబాల. ఒక మంచి కథానిక ఏదైనా సరే దొరకంగానే మీ అందరికీ షేర్ చేసేస్తాను. నాకు అదే హ్యాపీని ఇస్తుంది. మరి నచ్చితే మీ కామెంట్స్ని కూడా షేర్ చేస్తే నేను ఇంకా అంతకన్నా కూడా సంతోషంగా ఉంటాను. మరి కథానికలోకి వచ్చేద్దాం. కొడుకు రైలులో పర్సు పోయింది. అక్కడ ఇక్కడ వెతికాడు. అతను ఎక్కడా దొరకలేదు. ఆలోచిస్తూ సీట్లో కూర్చున్నాడు. బాత్రూమ్కి వెళ్ళినప్పుడు పర్సు ఉంది, తిరిగి వచ్చినప్పుడు పర్సు ఉంది. వాటర్ బాటిల్ కొన్నప్పుడు పర్సులోంచి తీసే డబ్బులు ఇచ్చాడు. చిల్లర తీసుకుని జాగ్రత్త చేశాడు కూడా. మరి ఎక్కడ పారేసుకున్నట్టు అంతు చిక్కలేదు అతనికి. కాశీకి వెళ్తూ ఈ పర్సు గోలేమిటి, పోతే పోయింది, రాను పోను టికెట్లు ఫోన్లో ఉన్నాయి, ఓ 1000 రూపాయలు పైబడి ఫోన్పేలో ఉంది, చాలనుకున్నాడు. అబ్బాయిని ఓ 5000 అడుగుదాం అనుకున్నాడు. కానీ ఏమిటో అడగబుద్ధి కాలేదు. మొన్ననే మందులకి 5000 ఇచ్చాడు. కాశీకి అంటే టికెట్లు తీసిచ్చాడు. ఇంకా ఎంతకని, అందుకనే అడగలేదు. అన్నదాన సత్రాలు చాలా ఉన్నాయి. కాశీలో ఇంత అన్నం పెడతారు. తిని ఏ గుడి ముంగట పడుకున్నా అయిపోతుంది. 3 రోజులు గిర్రను తిరిగిపోతాయి. 4వ నాడు తిరుగు ప్రయాణం అనుకున్నాడు అతను మనసులో. అంతలోకి ఎవరో స్త్రీ పెద్ద గొంతుతో అడిగింది ఇలా, ఈ పర్సు ఎవరిదండి? నాకు దొరికింది. తేరుకుని ఆమె చేతులని పర్సును చూశాడు అతను. ఆ పర్సు తనదే. నాదే మేడం అన్నాడు. రుజువు ఏమిటి అడిగింది ఆమె. అందులో 2 100 నోట్లు, ఓ 50 నోటు, ఇంకా కొంత చిల్లర ఉంటుంది. అలాగే మా మనవరాలి ఫోటో ఉంటుంది అందులో, చెప్పాడు అతను. ఫోటో వెనుక మా ముద్దుల మనవరాలు మాధురి అని రాసి ఉంటుంది. పర్సులోని ఫోటో తీసి చూసింది ఆమె. అతను చెప్పినట్టుగానే రాసి ఉంది. పర్సు ఇచ్చి వేసింది అతనికి. వచ్చి ఎదురుగా కూర్చుంది. కబుర్లు మొదలుపెట్టింది. చాలా పాత పర్సు. ఎప్పుడు కొన్నారు? కొనలేదు, గిఫ్ట్గా వచ్చింది. నేను 8వ క్లాసు పాస్ అయినప్పుడు మా నాన్నగారు దీనిని నాకు గిఫ్ట్గా ఇచ్చారు, చెప్పాడు అతను. పర్సులో ఫోటోలు పెట్టుకోవడం ఎప్పటి నుంచి అలవాటు? నాన్న ఇచ్చినప్పటి నుంచే అలవాటు. అప్పట్లో మా అమ్మగారి ఫోటో పెట్టుకున్నాను. తర్వాత డిగ్రీ చదివేటప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ ఫోటో పెట్టుకున్నాను. ఆ తర్వాత నాకు పెళ్ళయింది. మా ఆవిడ ఫోటో పెట్టుకున్నాను. ఇప్పుడు మనవరాలి ఫోటో పెట్టుకున్నారు, అంతే కదా అడిగింది ఆమె. పర్సులో ఎప్పుడు లేడీస్ ఫొటోసే తప్ప జెంట్స్ ఫొటోస్ పెట్టుకోరే కారణం అడిగింది. సమాధానం చెప్పలేదు అతను. నవ్వి ఊరుకున్నాడు. నాన్న కొనిచ్చిన పర్సు, కానీ నాన్నకి అందులో చోటు లేదు. చిత్రంగా లేదా అంటూ నవ్వింది ఆమె. అబ్బాయి ఫోన్ చేశాడు. ఇంతలో స్పీకర్లో పెట్టి వినసాగాడు అతను. ఆమె కూడా వింటోంది. నాన్న, ఆఫీస్ మీటింగ్లో పడి నీ సంగతే మర్చిపోయాను నాన్న. ఇప్పుడే గుర్తొచ్చింది. నీ ఖర్చులకు కానీ 10,000 ఫోన్పే చేస్తున్నాను. వచ్చింది లేనిది చూసుకో. డబ్బులు జమ అయినట్టుగా మెసేజ్ వచ్చింది. మెసేజ్ వచ్చినట్టుగా మ్యూజిక్ వచ్చింది. చూసుకున్నాడు అతను. ఇప్పుడు కొడుకు పంపించిన 10,000 సహా మొత్తం 11,320 రూపాయలు ఫోన్పేలో ఖర్చులకు ఉన్నాయి. చాలు అనుకున్నాడు అతను. ఆమె వైపు చూశాడు. నాన్నల్ని కొడుకులు గుండెల్లో దాచుకుంటారు మేడం, పర్సుల్లో కాదు అన్నాడు. స్త్రీని కళ్ళతో కాదు గుండెతో చూడాలి. అందుకని గుండెకు దగ్గరగా ఉన్న జేబులో పర్సులో ఆమెను దాచుకుంటాడు మొగాడు అని నవ్వాడు అతను. రైలు మరింత వేగాన్ని పుంజుకుంది. చాయ్ చాయ్, గరం గరం చాయ్ అంటూ టీ అమ్మకానికి వచ్చింది. మరి ఫేస్బుక్ నుంచి ఈ కథని నేను సేకరించి మేము ముందుంచాను. అందరికీ ధన్యవాదములు. మీ కామెంట్స్ మర్చిపోకండి. మరి మీరంతా నన్ను ఎంతో ఉత్సాహపరుస్తున్నారు. మీ కామెంట్సే నాకు బలాన్ని ఇస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిమాన హిమబాల.